మన రోజువారీ జీవనశైలిలో ఏవి మారిస్తే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు? ఈరోజు ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినంగా గుర్తించబడింది. శాస్త్రీయ ఆధారాలతో ఉన్న ప్రపంచవ్యాప్తంగా నమ్మబడిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ విడుదల చేసిన క్యాన్సర్ ప్రివెన్షన్ గైడ్‌లైన్స్. అంటే క్యాన్సర్ రాకుండా అరికట్టడానికి ఉన్న మార్గదర్శకాలు. ఈ గైడ్‌లైన్స్ నిన్న మొన్న విడుదలైనవి కావు. దశాబ్దాలుగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ క్యాన్సర్ నివారణకు సంబంధించిన మార్గదర్శకాలను ఇస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త పరిశోధనలు, అలాగే రీసెంట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్‌ను చేర్చి ఈ గైడ్‌లైన్స్‌ను అప్డేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇవి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న గైడ్‌లైన్స్. ఈ గైడ్‌లైన్స్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అలాగే అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వారి గైడ్‌లైన్స్‌తో కూడా ఈక్వల్‌గా సరిపోతాయి. అంటే ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడమే కాదు, షుగర్‌ని నివారించడానికి, గుండె జబ్బులను నివారించడానికి కూడా సహాయపడతాయి. ఈ గైడ్‌లైన్స్‌ని క్యాన్సర్ నిపుణులు, ఎపిడెమాలజీ నిపుణులు, పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్, హెల్త్ పాలిసీ ఎక్స్‌పర్ట్స్ అందరూ కలిసి రూపొందించినవి. అందుకే ఇవి చాలా ముఖ్యమైనవి, నమ్మదగినవి, మన రోజువారీ జీవితంలో తప్పకుండా పాటించాల్సినవి. ఈ పూర్తి గైడ్‌లైన్స్ డాక్యుమెంట్ సుమారు 21 పేజీలు ఉంటుంది. చాలా డీటెయిల్డ్‌గా సైంటిఫిక్ ప్రూఫ్స్‌తో ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం మొత్తం కవర్ చేయలేము. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పదే పదే చెప్పే 4 ముఖ్యమైన పునాదులు అంటే 4 పిల్లర్స్‌ని మాత్రమే మీకు ఈ వీడియోలో ఓవర్‌వ్యూగా ఇస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 4 పిల్లర్స్‌కి ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వీడియో చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత డీటెయిల్డ్‌గా ప్రతి ఒక్కరు అవాయిడ్ చేయకుండా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి దాంట్లో. కాబట్టి ఈరోజు ఓవర్‌వ్యూ మాత్రమే ఇచ్చి, వచ్చే వారాల్లో ప్రతి అంశం మీద డీటెయిల్డ్‌గా వీడియో చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటిది ఆరోగ్యకరమైన శరీర బరువు. అంటే హెల్తీ వెయిట్‌ని మెయింటైన్ చేయాలి. శారీరక చురుకుదనం అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్, హెల్తీ డైట్‌ని పాటించాలి. మద్యం పరిమితి చేయడం లేదా పూర్తిగా మానేయడం, ఆల్కహాల్‌ను అవాయిడ్ చేయడం. ఇప్పుడు ఒక్కొక్కటి సింపుల్‌గా అర్థం చేసుకుందాం. సో, ఆరోగ్యకరమైన బరువు అంటే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ స్పష్టంగా చెబుతుంది. చాలా రకాల క్యాన్సర్‌కి ప్రమాదాన్ని పెంచేది ఈ అధిక శరీర కొవ్వు అని. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్, కోలిన్, కొలరెక్టల్, గర్భాశయ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇంకా మరెన్నో. ఇది అందం గురించి గాని, లుక్స్ గురించి గాని కాదు. ఇది మన శరీరంలో జరుగుతున్న బయాలజీ గురించి చెప్తుంది. అధిక కొవ్వు ఉండడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. హార్మోన్స్ అంటే ఈస్ట్రోజెన్, ఇన్సులిన్ లాంటివి లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. క్యాన్సర్ కణాలు పెరగడానికి అనుకూల వాతావరణం తయారవుతుంది. వచ్చే వీడియోలో ఆరోగ్యకరమైన బరువు అంటే ఏమిటి? బరువు ఎలా క్యాన్సర్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తుంది అని పూర్తిగా వివరిస్తాను. ఇంక రెండవది శారీరక చురుకుదనం. ఈ మార్గదర్శకాల్లో మరో ముఖ్యమైన విషయం నియమితంగా శారీరక చురుకుదనం కలిగి ఉండడం. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు జిమ్‌లో గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. శారీరక చురుకుదనం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉంటారు. దీన్ని వేగంగా నడవడం, ఇంటి పనులు చేసుకోవడం, యోగా, సైక్లింగ్ ఇవన్నీ కూడా చేయడం వల్ల శారీరక బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిలో సింపుల్ మెసేజ్ ఏంటంటే మీ శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. కూర్చున్న చోటే ఉండకూడదు. వచ్చే వీడియోలో ఎంత వ్యాయామం అవసరం, సాధారణ మనుషులు దీన్ని ఎలా పాటించాలి అని ప్రాక్టికల్‌గా వీడియో చెప్తాను. ఇంకా మూడవది క్యాన్సర్ నివారణకు ఆహారం ఏమిటి? ఈ గైడ్‌లైన్స్‌లో ఆహారానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచనల ప్రకారం ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలని, ఎక్కువ కూరగాయలు, పండ్లు, అలాగే తృణధాన్యాలు, పప్పులు ఎక్కువ తీసుకోవాలని, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్‌ని చాలా తక్కువగా వాడాలని, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇంకా చక్కెర ఉన్న పానీయాలను తక్కువ చేయాలని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే అందరూ వెంటనే వేగన్ అయిపోవాలి, లేకపోతే వెజిటేరియన్స్ అయిపోవాలని కాదు. మీ ప్లేట్‌లో ఎక్కువగా వెజిటబుల్ రిలేటెడ్ ఫుడ్స్ లేకపోతే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి అని. ఇంకా నాలుగవది మద్యం. కానీ అమెరికన్ క్యాన్సర్ సొసైటీ స్పష్టంగా చెబుతుంది మద్యం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది అని. ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, నోరు, గొంతు క్యాన్సర్, కొలరెక్టల్ క్యాన్సర్ ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే తక్కువ పరిమాణంలో మద్యం తీసుకున్నా సరే అది కూడా చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలుగజేస్తుందని. ఈ వీడియో టోటల్ గైడ్‌లైన్స్ సమ్మరీ మాత్రమే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆ డాక్యుమెంట్ లింక్ ఇస్తాను. మీరు ఆ డాక్యుమెంట్ చూడొచ్చు. అలాగే వచ్చే వారం నుంచి ఈ 4 అంశాలపై విడివిడిగా వీడియోలొస్తాయి. ఆరోగ్యకరమైన బరువు ఎలా మెయింటైన్ చేయాలి?
శారీరక చురుకుదనం అంటే గైడ్‌లైన్స్ ఏం చెప్తుంది? ఏం చేయాలని చెప్తుంది? ఆహారం అంటే మేజర్‌గా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలంటుంది? వీడియోస్ చూద్దాం. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోండి. క్యాన్సర్ నివారణ అంటే భయపడడం కాదు. చిన్న చిన్న నిరంతర జీవనశైలి మార్పులు చేసుకోవడం వల్ల దీన్ని అధిగమించొచ్చు. అలాగే జ్ఞానం మనకు శక్తినిస్తుంది. సో, నివారణ అనేది నిర్ధారణకు ముందే ప్రారంభమవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.